వచ్చినట్టుగా ఉండరు, అది తప్పే. ఈ రెండు జాగ్రత్తలు తీసుకోవాలి యవనస్తులు, మర్చిపోకండి. ఏదో షాపులోన ఎక్కడో పనిచేస్తున్నాను, మాస్టర్ చూశారు, ఎడ్యుకేషన్ ఆఫీసర్ చెప్పారు, ఆ షాప్ వాడికి పని చేసి ఆ 20,000 నీ పేరు డిపాజిట్ చేసి బాల కార్మిక చట్ట ప్రకారం నిన్ను తీసుకొచ్చి స్కూల్లో పెట్టారు. నువ్వు మధ్యలో నాకు మళ్ళీ 150 రూపాయలు వచ్చేయి రోజుకి అని మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. అలా వెనక్కి వెళ్తే తప్పు. రెండవది, స్కూల్లోనే ఉంటూ స్కూల్ పనులు చేయకుండా నువ్వు సోమరిపోతావు అయితే అది తప్పే. ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించిన లేఖన భాగాల్ని మనం ఇప్పుడు చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమపత్రిక 7వ అధ్యాయం. చాలా అటెన్షన్తో మీ జీవితానికి అన్వయించుకొని మాట్లాడవలసిన విషయాలు ఇవి. మనం పోల్చుకోవాలి. అందుకే మీకు ఉదాహరణ ఇస్తుంది 7వ అధ్యాయం 4వ వచనం. నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలం ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతే. ఇంత క్రితం మీరు ఆ షాప్లో పనిచేసినప్పుడు అజయ్ ఆ నిచ్చినట్టు అయితే ఎలా ఉండవు వెళ్ళిపోతానంటే వాళ్ళకి మంది కస్టమర్లు ఉన్నారు, ఎందుకు జాయిన్ చేసుకున్నాను నేను ఇక్కడ, జీతం ఉండలేదండి. ఇలాగ కఠినంగా నీ మీద శాసనం చేసి నిన్ను భయపెట్టి నీ చేత ధర్మశాస్త్రం చేయించింది. కానీ పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత నువ్వు చేయనా, నీకు అర్థం కాకపోతే నన్ను అడుగు. మీరు అక్కడ నుండి పాఠశాలలో యేసు క్రీస్తు అనే వేరొక అతని దగ్గరికి చేరారు మీరు. తర్వాత అక్కడ రాబడినమాట. తర్వాత ఏమనుంది, ఏలయనగా ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయం మృతులైతే ఏలయనగా మనము శరీర సంబంధమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలాన్ని ఫలించడానికి ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవాల్లో కార్యసాధకులై ఉన్నాయి. ఎప్పుడు తప్పించుకుందామా, ఎప్పుడు పని చేయకుండా చూద్దామా, సీసీ కెమెరాకు దొరకకుండా ఎక్కడో అక్కడ నిలబడదామా అని నువ్వు ఆ షాపులో అనుకునేవాడివి. కానీ ఇప్పుడు అలా కాదు, స్వేచ్ఛ. మాస్టర్ నీ కళ్ళని, మాస్టర్ కళ్ళ దృష్టిలోనే ఉంటాము. ఇప్పుడు ఆయన కనుసైలోనే ఉంటాడు, ఆయనతోనే ఉంటాను. ఆయన కళ్ళు ఎప్పుడు చూస్తానంటే ఇక్కడ నీ డెవలప్మెంట్ కోసం, అది నీ మీద పెట్రోల్ చలాయించడానికి మాస్టర్ కాదు, నీ చేత చేయించి మాస్టర్ స్వరూపం నీలో ఏర్పడటం కోసం. అందుకు బోధ, అందుకు చేయించే యాక్టివిటీస్. 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి మనము విడుదల పొందుతున్నాం కనుక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేస్తున్నాం. సేవ చేస్తున్నాం. అది రేపు సేవా దృక్పథంలో ఉండవలసిన విషయం. నవీన స్థితి కలిగిన వారమై స్వతంత్రులమై. ఇప్పుడు స్వతంత్రత ఉంది, ఇంత క్రితం మనకు స్వతంత్రత లేదు. గుర్తుపెట్టుకోండి, ఇంత క్రితం మనము క్రీస్తు దగ్గర లేము, ఇప్పుడు క్రీస్తు దగ్గరకు వచ్చాం. ఆయన మనం చేర్చుకున్నాడు, మనం ఆయన పిల్లలమయ్యా, మనము స్వతంత్రులమయ్యా. ఇది ముందు నిర్ధారించుకోవాలి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడిన మాట, నేను వారిలో కలిసి ఉంటుంది, నేను వారిలో నివసించి సంచరిస్తును, నేను వారి దేవుడని ఎందును, వారు నా ప్రజల ఎందులు కనుక. వరుసగా 15 నుండి చూడండి, పోనీ అక్కడ నుండి కనబడుతున్నాయి. నేను వారిలో నివసించి సంచరిస్తును, నేను వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజల ఎందులు కనుక మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైనది ముట్టకుడని ప్రభు సెలవించుచున్నాడు కదా. నేను మిమ్మును చేర్చుకొందును, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురు. అది మనకు కావలసిన మాట. నేను మిమ్మును చేర్చుకొందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. అది సరే అంటే మీరు స్వతంత్రులయ్యారు. ఈ కుమారులు కుమార్తెలై ఉన్న వారు ఇంటిలో నిర్మాణాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా, నిర్మాణాత్మకంగా
ఒక లక్ష్యాత్మకంగా, ఒక కార్యాత్మకంగా మనం బతకాలి. అందుకు కావాల్సింది అవేర్నెస్, అందుకు కావాల్సింది లుక్అవుట్, అందుకు కావాల్సింది జాగ్రత్త. మొట్టమొదటి జాగ్రత్తలోకి వద్దాం. మొదటి జాగ్రత్త చూడండి. ఆ జాగ్రత్తలో 2 గుర్తు చేస్తాను. ఈ గలతీ పత్రికలో ఉన్న మాత్రమే. అందులో మొట్టమొదటి, ఈ స్వతంత్రాన్ని మీకు అనుగ్రహించాడు, మిమ్మల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు, మీరు స్థిరంగా నిలబడండి. అంతే. దాస్యం అనే కాడి కిందకి వెనక్కెళ్ళకండి అన్నాడు. స్థిరంగా ఉన్నాడు. మీరు స్థిరులను కదలని వారై ఉండాలి. ప్రభు పనిలో చక్కగా స్కూల్లో రెగ్యులర్గా ఉండండి. ఆధ్యాత్మికతలో స్థిరంగా ఉండండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. మీరు మంచి పనులు చేస్తున్నారు, చక్కగా మహిమపరుస్తున్నారు. కొంతమంది మ్యూజిషియన్స్గా, కొంతమంది చక్కగా తెలిసిన దాన్ని ఇతరులకు షేర్ చేసుకుంటూ, సాక్ష్యమిస్తూ, మందిరాల్లో ఎదుగుతూ, పాటలు పాడుతూ, నేర్చుకుంటూ, మరి యవనస్తుల కూడికల్లో పాలు పొందుతూ చక్కగా ఉన్నారు. మీరు వెరీ గుడ్. మీరు ఆసక్తి కలిగిన వారే. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. స్థిరులను కదలని వారై, స్టెడ్ ఫాస్ట్, స్థిరంగా కదలని వారుగా ఉండాలి మీరు అంటాడు. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. అది వెనక్కి నేను చూడద్దు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. అంటే కొన్ని సార్లు అలా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. వచ్చినా స్థిరంగానే ఉన్నాడు. కొన్నిసార్లు అనాసక్తి కలిగే పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి అనే పదం ఇక్కడ ఇంట్రెస్ట్ అని కాదు. గ్రీకులో తెలే అనుంది. దాని అర్థం జీల్ అని అర్థం. జీల్. వాట్ ఈస్ జీల్? జీల్ అంటే అర్థం తెలుసా? రక్తములో ఉండే కదలిక. ఎవడో చెబితే చేయటం కాదు. ఎవడో ప్రార్థన చేసుకోరా అంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం కాదు. జీలు కాదు. ఎవడో చదవరా అంటే బైబిల్ చదవడం కాదు. మనంతటికి మనమే. అది దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధాన్ని పెంచుకోవడానికి, స్థిరంగా ఉండడానికి మనలో ఆ జీలు ఉండాలి. జీలు. కనుక దేవుడు ఆసక్తి కలిగి ఉండండి. ఆసక్తి కలిగి ఉండండి. కనుక వెనక్కి వెళ్ళిపోకూడదు. వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక ఉదాహరణ చెప్పాలి మీకు. దేవుడు మోషేని పుట్టించి చాలా ప్లాన్డ్గా, ఇజ్రాయేలీలు ఆ రోజుల్లో ఐగుప్తులో ఉంటే, క్రీస్తుకు పూర్వం ఎప్పుడో 1500 సంవత్సరాల సంగతి చెబుతున్నాను. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో దేవుని పిల్లలు ఎక్కడో ఈజిప్టులో ఉంటే, దేవుడు మోషేని పుట్టించి ట్రైనింగ్ ఇచ్చి రాజుగారి కూతురు దగ్గర మళ్ళీ అన్ని పొందినట్లుగా చేసి, తర్వాత మళ్ళీ అతనికి శిష్యత్వం నేర్పించడానికి కోసం ఆ అడవిలోకి తీసుకెళ్ళి ఇత్రో గారి దగ్గర గొర్రెలు కాయటం నేర్పించి, ఆ తర్వాత రైట్ నీకు శిష్యత్వం ఉంది, నాయకత్వం ఉంది, కనుక నువ్వు వెళ్ళి నా ప్రజల్ని నడిపించాలి రూపాయి అని తీసుకెళ్ళి 10 సూచక్రియలు చేయించి ఈజిప్ట్లో నుండి బయటికి తీసుకొస్తున్నాడు. అర్ధరాత్రి 14వ తారీఖు అర్ధరాత్రి, మొట్టమొదటి నెల 14వ తారీఖు రాత్రి అంటే అర్థం నెల పొడుపు అని అర్థం. నెల పొడుపు రోజునే బయలుదేరారు. ఆ రోజుల్లో సూర్యమానం కాదు, చంద్రమానం. చంద్రుడిని బట్టి. అందుకని హీబ్రూ క్యాలెండర్ 28, 29 ఉంటాయి. మనది సూర్యమానం. మనది సూర్యుడి ప్రకారం 30, 31 ఉంటుంది. కనుక వాళ్ళకి 51 వారాలే, మనకి 52 వారాలు. కనుక ఆ నెల పొడుపు రోజున నువ్వు వాళ్ళందరినీ బయటికి తీసా. మళ్ళీ నెల పొడుపు నెల అయిందనమాట అని చంద్రమానం ప్రకారం అనుకునేవాళ్ళు. అంచేత నెల పొడుపు రోజున వాళ్ళంతా బయటకు వచ్చారు. బయటకు వచ్చేసేటప్పటికల్లా ఈ లోపల ఫరోకి తెలిసింది. కింగ్ ఫరోకి తెలిసి వెంటనే సైన్యాన్ని రెడీ చేయమన్నాడు. 600 ఇత్తడి రథాలు వేసుకున్నాడు. 600 ఇత్తడి రథాలు వేసుకొని వెనకాల వచ్చేస్తున్నాడు.
వెనకాల ఫరో సైన్యం దేవుని పిల్లలు అలా ప్రయాణం చేసి అక్కడ నుండి వచ్చేస్తున్నారు. ఎదురొచ్చేది ఎర్ర సముద్రం అంటుంది. సముద్రం అడ్డు అక్కడ ఆగిపోయారు. ఇక ఒక్కొక్కళ్ళు ఎమోషనల్ బ్యాలెన్స్ దెబ్బతింది. ఇక్కడ కూడా ఎమోషనల్ బ్యాలెన్స్ దెబ్బతింది. వాళ్ళకి బ్యాలెన్స్ దెబ్బతిని ఫైర్ అయిపోయారు మోష మీద. ఏమంటున్నారు చూడండి, అక్కడ 14వ అధ్యాయం నిర్గమకాండ 14వ అధ్యాయం 11వ వచనం. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో సావటానికి మమ్మల్ని రప్పించావా? ఈ ఇసుకలో చచ్చిపోతావా? అక్కడ సమాధులు లేవా? సరే, అలా దెబ్బతిన్న వాళ్ళ ఎమోషన్. దేవుడు 10 సూచిక్రియలు చేయటం చూశారు వాళ్ళు. అక్కడ వాళ్ళంతా దేవుని పిల్లలే. ఇశ్రాయేలు నా సొత్తు, నాకు స్వకీయ సంపాద్యం, ఎల్లాళ్ళతో చెప్పు అన్నాడు దేవుడు. అవన్నీ తెలిసే ఇక్కడ చూడండి, అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించిద్దావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? ఇదిగో మోసెస్, మా జోలికి రావద్దు, మా జోలికి రావద్దు. ఐగుప్తులకు దాసులు మొగదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు ఒకటే మేలు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి, అయ్యా పర్వాలేదు, అయ్యా నీకో దన్న, నీ దగ్గర నుండి తెలియకి వచ్చేసాను ఆయన, అది దయచేసి మమ్మల్ని మళ్ళీ చేర్చుకోను ఆయన, మళ్ళీ చేర్చుకో. మళ్ళీ ఏదో కొంచెం మందు తాగుతాం, మళ్ళీ కొంచెం ఏదో నాలుగు కింద పెట్టుకుంటాం, మళ్ళీ ఏదో రకం కొంచెం మళ్ళీ మేము ఇంట్లోనో లేకపోతే చేతిలోనో సెల్ ఫోన్లోనో ఏదో సినిమాలు చూసుకుంటా అలా ఎంజాయ్ చేస్తాం, కాస్త గంధరాక్ష సుక్క వేసుకుంటాం. కనుక మమ్మల్ని వదిలేయండి అయ్యా, మమ్మల్ని వదిలేసేయండి, మీతోనే ఉంటాం అని వెనక్కి వెళ్ళిపోతాను అంటున్నారు వాళ్ళు. ఎంత భ్రష్టత్వం ఇది! స్వతంత్రులైన మీరు జాగ్రత్తగా ఉండలేక, జాగ్రత్తగా ఉండటం దేవుడు ఎలా నేర్పిస్తాడో కూడా చివరి మాట చూపిస్తాను మీకు నేను. ఇది దట్ ఈస్ ద స్టేటస్. ఈరోజు మన స్టేటస్ కూడా అంతే. ఏదైనా ఇబ్బంది అయిపోతే వెంటనే వెనక్కి వెళ్ళిపోవడం. అలా ఉన్నామా మనం కూడా? అప్పుడు ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్పాడు మోసెస్. నేను కాదు అబ్బాయి పిలిచింది, లోవన్న కాదు ఇక్కడ పిలిచింది, గిడియోన్ ఆర్మీ కాదు పిలిచింది, మిమ్మల్ని యేసయ్య పిలిచాడు. ఆయన స్వతంత్రులుగా ఉండడానికి హెల్ప్ చేశాడు, నేను కాదు. మేమంతా మధ్యలో ఇదిగో బోర్లో మీకు సౌండ్ బాక్స్ పెట్టారా? ఒక ఆయన సౌండ్ బాక్స్ దగ్గరికి వచ్చి, నమస్తే బాబా, బాగా మాట్లాడు అంటాడు. సౌండ్ బాక్స్ దగ్గర బాగా మాట్లాడామని సౌండ్ బాక్స్ తెచ్చుకుంటాడండి. ఇక్కడ నేను మాట్లాడుతుంటే మేము సౌండ్ బాక్సులు అంటాడు అనమాట. ఈ సౌండ్ బాక్సులకి దండం పెట్టి ఈ సౌండ్ బాక్సులకి కనబడదాం. మాట్లాడేది ఆయన ఒక యాంప్లిఫైర్, నేను ఒక సౌండ్ బాక్స్, ఆయన ఒక మౌత్, ఎవరో లోపల గారు, ఆ విజయ్ ఎలా ఉన్నాడు వైరు, లేకపోతే బ్యాటరీ అనమాట, వైర్లెస్ కదా ఇది ఆ బ్యాటరీ. కానీ మేము అందరం కలిసి మాట్లాడతాం, కానీ మాట్లాడేది ఆయన, మేమంతా ఉపకరణం అంతే. దేవుడు మాట్లాడతాడు, దేవుడు బలపరుస్తాడు. అక్కడ అన్నాడు, చిన్న ప్రిన్సిపల్ చెప్పాడు అక్కడ. మీరు కూడా అనిపించినప్పుడు ఈ ప్రిన్సిపల్ వాడాలి. ఏంటది? 13వ వచనం. అందుకు మోషే, భయపడకండి, ఆడికి తెలిసిపోవడం అంటే ఆయన కూడా భయపడవద్దు. ముందు యెహోవా నీకు నేడు కలగజేయు రక్షణను వెయిట్ అండ్ సీ, అంతే. వెయిట్ అండ్ సీ, మీరు నిలిచుండి చూడండి అంతే. దేవుని సన్నిధానంలో నిలిచుండి చూడాలి. డాడీ వాళ్ళు ఎవరు వస్తున్నారు మన ఇంటి మీద ఏడాడుగా, నువ్వు ఇంట్లో ఉండాలి, నేను చూసుకోనండి, నేను యజమాని, నేను మిమ్మల్ని నడిపించేవాడిని, నేను మీకు తండ్రిని. డోంట్ వరీ. వెనక్కి వెళ్ళిపోతావా నువ్వు? మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళిపోతావా? మళ్ళీ షాప్లో పని చేయడానికి వెళ్ళిపోతావా? మళ్ళీ పాలేత్తనం చేయడానికి వెళ్ళిపోతావా? అంత భ్రష్టత్వం అది. నో, ఆ స్థితి దేవుడు మనకు కనిపించింది. కనుక అక్కడ అన్నాడు, ఖచ్చితంగా చెబుతున్నాడు, మరలా దాస్యం అనే కాటి కింద మీరు చిక్కుకోకండి. అలా వెళ్ళిపోయి ఉంటే అనేవాళ్ళే. దేవుడు కరుణించాడు. అంటే మోషేతో చెప్పాడు. మోషే అసలు భయపడిపోయాడు, ప్రభువా వాళ్ళందరూ నన్ను చంపేస్తారు, నేను ఊరుకుంటానండి, మాట్లాడుకున్నావు, కర్ర తీసుకో, ఆ కర్ర తీసుకొని అలా ఒకసారి చూపి చాలు, ఏమన్నా అవసరంగా యేసు ప్రభు నామం లేక దైవ నామం ఎదుగో ఆయన ఎర్ర సముద్రం కాదు చూపించాడు. ఎర్ర సముద్రం 2 మైళ్ళు. మిగిలిన కార్యాలయాన్ని ఆయన చేశాడు. బయలుదేరండిరా, సముద్రం మధ్యలో నుండి. నిజానికి ఆలోచించండి,
సముద్రం అడ్డు వచ్చింది, వెనకాల ఫైరో సైన్యం వస్తుంది. 600 రథాలు వరుసగా ఇలా పెడితే పిఠాపురం నుండి కాకినాడ అవతల వరకు ఉంటుంది రథాలు. 600 రథాలు వరుసగా పెడితే అలా అన్ని వరుసగా ఒకేసారి వస్తే ఇజ్రాయెల్లో ఒక్కరు బతకడు, అందరూ చచ్చిపోతారు. అటు అటు కదలటానికి లేదు, ఇటు కదలటానికి లేదు. ఎందుకంటే ఎంతవరకు ఫరో యొక్క రథాలే ఉన్నాయి. అంటే ముందుకెళ్ళటానికి లేదు, వెనకెళ్ళటానికి లేదు. అప్పుడు మనం ఆ సూత్రాన్ని చెప్పుకోవాలి, దిక్కు లేనోడికి. అది వెనక్కి వెళ్ళిపోయి రాజ్యం పట్టణం, వెనక్కి వెళ్ళిపోయి పనిపాల పనులు చేయకు. మళ్ళీ దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మనల్ని పిలిచినాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక, అంటే నమ్మదగినాడు దేవుడు మనల్ని పిలిచినాడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఆయన అంటున్నాడు, నా కుమారునితో మీరు సహవాసం చేయండిరా అని తన కుమారుని సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినాడు. అంచేత నమ్మదగిన దేవుడు అనుకుంటే, అయ్యా నాకు ఈ పరిస్థితి, అయ్యా నాకు ఈ పరిస్థితి. మన యొక్క ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. వెనక్కి వెళ్ళిపోకుండా జాగరూకతలో మొట్టమొదటిది వెనక్కి వెళ్ళిపోయి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోకండి. ఈసారి కనుక నిజంగా వెనక్కి వెళ్ళాలనుకోండి, సీన్ ఎలా ఉంటుందో తెలుసా? ఏదైనా పని చేయమని అనుకోండి, చేయట్లేదు అనుకో, మళ్ళీ వెళ్ళిపోతావా? ఈసారి వెళ్ళటానికి మోసే లేడు, అర్థమైందా? ఈసారి డబల్ ఉంటుంది. ఎప్పుడు అలా చేయకూడదు మనం. ఇంకొక కొత్త నిబంధనలో కూడా ఈ వెనక్కి వెళ్ళిపోయిన విషయాలు, బ్యాక్ స్లైడింగ్ విషయాల్లో తిమోతి పత్రిక ఒకసారి, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, దేమ యెహోవాకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికైకి వెళ్ళాను. ఎక్కువ మంది వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణం మొట్టమొదటి పరిస్థితులను బట్టి, భయపడే పరిస్థితులను బట్టి వెనక్కెడతారు. రెండవది లోకాన్ని స్నేహించి వెనక్కెడతారు. ఒకటి పరిస్థితులు భయపడినప్పుడు, రేపొద్దున అలాంటి పరిస్థితులే వచ్చినాయి అనుకోండి అంటే అర్థం ఏంటి? ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చర్చిలో ఉండండి, క్రైస్తవులు కాని వాళ్ళు చర్చిలో ఉండటానికి వీలు లేదన్నారు అనుకో, మనందరూ సర్టిఫికెట్లు ఏమన్నాయి? నిజంగా అలా ఉంటే ఆ పరీక్ష వచ్చింది అనుకుందాం మళ్ళా మాట, అప్పుడు మనం పరిస్థితులు మనం భయపెడతాయి అని అర్థం. ఇదిగో మీ ముందు అగ్నిగుండం ఉంది, మీరు కనుక మొక్కకపోతే అందరూ పడేస్తాం అని అంటే వాళ్ళు ఏమన్నారు? రాజా, ఇందుని గురించి నీకు జవాబు చెప్పాలన్న చింత కూడా మాకు లేదు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17, మా దేవుడు మండుచున్న అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒక్కవేళ రక్షించకపోయినా కూడా మేము మాత్రం ఆ పనికి పని చేయాలి. వెనక్కెళ్ళాం మేము, అలాగా వెళ్ళాం మేము, దేవుని నమ్మిన పిల్లలు వెనక్కెళ్ళాం. దానియేలు గదిలోకి వెళ్ళి చూశాడు, అక్కడ ఏ వంటలో మేము యూదులం, ఏంటి అక్కడ మేము యూదులం, అపవిత్రమైన మేము తింటామా? తినం అన్న, కుదరదు, తినాల్సిందే. మేము తినలేదా? మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోం, మేము యూదులు. ఎక్కడున్నా సింహమే, ఎక్కడున్నా సింహమే. ఒక చోట గడ్డి తిని ఇంకో చోట మాంసం తిందాం. ఎక్కడున్నా సింహం మాంసం తింటది, సావనన్న సత్తది కానీ గడ్డి తిందది. దేవుని పిల్లలు గడ్డి తినరు, దేవుని పిల్లలు అని అంటారు. అందుకని వెళ్ళాడు, చేయను అన్నాడు, అపవిత్రపరచుకో అన్నాడు. సరే పని చేయి, 10 రోజులు టెస్ట్ చేసుకో, 10 రోజులు టెస్ట్ చేసుకో. మాకు మంచినీళ్ళు, వాళ్ళకి మంది, మాకు శాకాహారం పెట్టు, వాళ్ళకి మాంసాహారం పెట్టు, నువ్వు వండి నేను అడగబెట్టు, మాకు మా కూరగాయలు పెట్టు, చూసుకున్నాడు. నిజంగా చూసుకునేవారు. ఏమైంది అనుకున్నారు? అక్కడ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం అక్కడ రాబడింది 14వ వచనం, 10 దినముల వరకు వారిని పరీక్షించాను. 15వ వచనం, 10 దినములైన తర్వాత వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను, సౌందర్యము కళ వచ్చినాయి అంట. మందును బట్టి కాదు నానా, ఫెయిర్ అండ్ లవ్లీని బట్టి కాదు. ఫెయిర్ అండ్ లవ్లీ పేరు మార్చారు, ఇప్పుడు గ్లో అండ్ లవ్లీ. గ్లో వస్తుందంట, రేపు అందరు రాసుకురండి ఎంత గ్లో వస్తుందో చూద్దాం. ఈ ఎండకి కొంచెం కరుగుతుంటే ఆ శ్వేత గ్రంథులతో కలిసి
ఏ రకంగా మారుతుందో చూద్దాం. క్రీములు బట్టి రాదు, నీతిని బట్టి వస్తుంది. అలా నీతిగా ఉండాల్సిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారా? స్థితిలో ఉండాల్సిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారా? జాగరూకతతో ఉండాల్సిన మీరు వెనక్కి వెళ్ళిపోతారా? వెనక్కి వెళ్ళకూడదు. తేమ లోకాన్ని స్నేహించి సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సేవను విడిచిపెట్టి పౌలు గారు, నీకు నీ సేవ పోతున్నా, చచ్చిపోతున్నావు. దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడి లేఖనాల్ని తప్పు దిద్దడానికి, ఖండించడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ఎప్పుడు కూడా ప్రయోజనకరంగా ఉండాలంట. నువ్వు కూడా ఉండాలి. మనం హస్తం గరిటలాగా మాత్రమే ఉండకూడదు. హస్తం గరిట అన్నం టైంలో తప్ప ఇంకెప్పుడు వాడమాలి. మనం స్పూనులాగా ఉండాలా. స్పూను పొద్దున్న లేచిన వెంటనే షుగర్కి మందేసి ఇలాగేలా తిప్పడానికి స్పూను, ఆ తర్వాత టిఫిన్కి స్పూను, పంచదారకి స్పూను, ఉప్పుకు స్పూను, పిల్లకి తినిపించేటప్పుడు స్పూను, వడ్డించేటప్పుడు తిరగేసి స్పూను, అన్ని స్పూన్లే. స్పూన్ ఎంత బాగా వాడుకుంటావు ప్రభా, నన్ను కూడా అలా వాడుకుంటా ప్రభా. అయితే నీ దగ్గర జాగరూకత లేదు, వెనక్కి వెళ్ళిపోతున్నావు. అప్పుడప్పుడు వెనక్కి వెళ్ళను ప్రభా. ఒకటి ఇశ్రాయేలు లాగా వెనక్కి వెళ్ళిపోతున్నావా భయపడి? తేమాలాగా వెనక్కి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా? లోకాన్ని స్నేహించి. నిన్న మనం చూసాం వార్పలాగా. రూతు బెత్లెహేం వెళ్ళిపోతుంటే వార్ప వెనక్కి వెళ్ళిపోయింది. వార్ప ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? ఆ తెలియని చోట మనం ఎందుకు, ఆ తెలియని మనకెందుకు, మనం వెళ్తాం. ఆ తెలియని భక్తి మనకెందుకు అని అనుకుంది. రాజీ పడకూడదు లోకంతో. రూతు ఒక క్రొత్త, అదే చూసాం మనం, ఒక నూతనమైన దారి కోరుకుంది, నూతనమైన స్థలం కోరుకుంది, నూతనమైన ప్రజలు కోరుకుంది, నూతనమైన శక్తి కోరుకుంది, నూతనమైన దృక్పథంతో బతకాలనుకుంది. అది దేవుడు మనకిచ్చే అద్భుతమైన మన ఈ సంకల్పం. ఈరోజు అలా ఉండాలి. అక్కడేమైనా వార్ప ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అది కూడా చూడండి. రూతు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 15వ వచనం. ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తాను వెళ్ళిపోయింది. నేను అనుకున్నాను, అవును వెళ్ళిపోద్ది, ఇంత క్రితం అంటానంట ఉందే అందే. అక్కడ రాయబడింది ఎలుగెత్తి ఏడ్చెను. 2 సార్లు ఎలుగెత్తి ఏడ్చెను అని ఉంటుంది అక్కడ. మొట్టమొదట చూడండి 7వ వచనంలో ఎలుగెత్తి ఏడ్చారు. 14వ వచనంలో ఎలుగెత్తి ఏడ్చారు. ఇద్దరు 2 సార్లు ఏడ్చారు. అత్త నీతో వచ్చేస్తాం, అత్త ఎందుకంటే నేను కూడా వచ్చేస్తాం అందే. 2 సార్లు ఎలుగెత్తి ఏడ్చిందంట. మరి ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? మరి ఈ ఏడుపుని ఏమనాలి? రూతు ఏడుపు మారు మనసు సంబంధించిన ఏడుపు. వార్ప ఏడుపు జెండు బామ్ ఏడుపు. జెండు బామ్ ఏడుపు అంటే అర్థం ఏంటి? ఏడవాలి కాబట్టి కళ్ళు నలుపుకొని ఏడవటం. మీరు ఆలోచించండి, మనం ఎలా ఏడుతున్నాం? భావోద్రేకాలు తిరుగుతున్నావా? ఆత్మానుసారంగా ఏడుతున్నావా? నేను స్కూల్కి వెళ్ళను ఏడుతున్నాడు అనుకో, అమ్మో నా కుమారుడా స్కూల్కి వెళ్ళాలని ఏడుస్తున్నావా? ఏడవక నాన్న, ఇంట్లో ఉండు నాన్న అందమ్మ. ఏమంటుంది? దొంగ ఏడుపులేవా? మీ నాన్న వచ్చాక సాగుబొట్టి తీసుకెళ్తాడు కారులో కూడా. చేత మాట్లాడకుండా నేనే చెప్తున్నా, 2 చాక్లెట్లు కొనిస్తా, 5 స్టార్, సైలెంట్గా వెళ్ళిపో, మంచిది అనమా. అక్కడ ఏడుపులో లక్ష్య పెట్టాం. ఎందుకో తెలుసా? ఆ ఏడుపు లక్ష్యాత్మకమైంది కాదు, ఆ ఏడుపు దైవ చిత్తానుసారమైంది కాదు. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 9. మీరు దుఃఖపడితేరని నేను సంతోషించట్లేదు. తర్వాత మీరు మారు మనసు పొందితరని ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఎలాగనగా ఏ విషయంలో మా వల్ల మీరు నష్టం పొందకుండాటకై దైవ చిత్తానుసారముగా మీరు దుఃఖపడితే, అది మీ దుఃఖం దైవ చిత్తానుసారం, అంటే దేవుడికి ఇష్టమైనట్టుగా. ఈ దుఃఖం మారు మనసును పుట్టించింది. ఈ దుఃఖం మారు మనసును పుట్టించింది. ఆ మారు మనసును పొందిన తర్వాత మరలా మీరు దుఃఖపడరు అన్న తర్వాత వచ్చింది. ఆ తర్వాత రూతు దుఃఖపడరా?
ఎందుకని దుఃఖం మారు మనసుని ఇచ్చింది. ఈ మారు మనసు మళ్ళీ దుఃఖాన్ని ఇవ్వదు, మళ్ళీ దుఃఖాన్ని ఇవ్వదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ ప్రిన్సిపల్ జాబురు కథలో మరలా దాస్యం అనే కాడికి వెనక్కి వెళ్ళదు. మీరు ఎప్పుడు నో టర్నింగ్ బ్యాక్. అసలు వెనక్కి వెళ్తే కుక్కను గుర్తు చేసుకోవాలి. కుక్కని కుక్క కక్కి తింటుందంట, కక్కేసి మళ్ళీ దాన్ని తింటది. ఎంత అసహ్యంగా ఉంది. నేను అలా పేతురు అన్నాడు. పేతురు రాశాను 2వ పత్రిక. పేతురు రాశాను. ఏంటో అలాంటి ఉదాహరణలు చెబుతున్నారు ఏంటండి, అసహ్యంగా ఉంటే. చదువుతాం చూడండి. 2వ అధ్యాయం పేతురు రాసిన 2వ పత్రిక 2:28. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుమై అనుభవ జ్ఞానం పొంది ఇహలోక మాలిన్యాన్ని తప్పించుకున్న తర్వాత వెరీ గుడ్, చక్కగా యూత్లో బాగా పాటలు పాడి, బైబిళ్ళు బాగా చదివి, ఎలగ తీసి అప్పచెప్పి పాటలు పాడి, చేతులు ఊపి అటు ఊగి ఇటు ఊగి వండర్ఫుల్ గా దేవుణ్ణి మహిమపరిచి, ఆ తర్వాత నేను నచ్చినోడిని పెళ్లి చేసుకుంటా అన్ని ప్రేమించానంటే, ఆయన నేను ప్రేమించాను, రహస్యంగా 6 సంవత్సరాలు ఉన్నాను నేను, అందుచేత ఆడితోనే తిరిగాను, మీకు తెలియదు, ఇంకో పొట్టోళ్ళు ఎక్కడో సుమాట అవుతున్నాను, దాంట్లో కూడా మార్చేసుకున్నాం, మీకు చెప్పలేదు అంతే అని అంటే ఎలాగా కుదరదు. అలా అక్కడ అంటాడు, వాటిలో చిక్కుబడి మరలా వాటి చేతనే మీరు చేయింపబడితే మీ కడవరి స్థితి మీ మొట్టమొదటి స్థితి కంటే చెడ్డగా ఉంది. అంతేకాదు, నీతిపూర్వకంగా అనుభవపూర్వకంగా తెలుసుకొని అప్పగింపబడిన దాన్ని పరిశుద్ధమైన ఆజ్ఞని తొలగపోవడం కంటే ఆ మార్గంలోకి రాకపోవడం మంచిది కదరా. 22 కుక్క తన వాంతికి తిరిగినట్టు, పందిని శుభ్రంగా కడిగిన తర్వాత మరి అది బురదలో దొర్లినట్టు అన్న సామెతలు పోలి ఉంటారంట. విచారు కదా, గుర్తుపెట్టుకోండి. కుక్కల్లాగా కక్కిన దానికి మళ్ళీ వెళ్ళకండి, వెనక్కి చూడద్దు. ఇది మొట్టమొదటి, ముగించడానికి 300 సెకండ్లు. 2వ విషయం చెప్పి నేను ముగిస్తా. 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం ప్రకారం మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళకండి. 2వది, శరీర క్రియలకు హేతువు చేసుకోకండి. బయటికి వెళ్ళలేదండి, మేము ఇంట్లో ఉంటాం కానీ ఎదవేషాలు వేస్తామంటే కుదరదు. దేవుని ఇంటిలో ఉండి దేవునికి తగినట్టుగా బతకాలి. అలా బతకలేదు ఇజ్రాయేలీయులు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం, దేవుడు వాళ్ళని ఐగుప్తులో నుండి కనాను తీసుకుని వెళ్తా ఉన్నాడు. చాలా ప్లాన్తో తీసుకెళ్తున్నాడు. వాళ్ళకి భోజనం పెట్టాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, అందరినీ బండల్లో నుండి నీళ్లు తాగించాడు, అందరూ ఒకే ఆహారం తాగారు, అందరూ ఒకే పస్కా చేశారు, అందరూ ఎర్ర సముద్రం నడిచెళ్ళారు. పైన చెప్తున్నాడు 10 నుండి, ఈ సంగతి మీకు తెలియకుంటే నాకు ఇష్టం లేదు. మన పితరులందరూ మేఘం కింద ఉన్నారు, వారందరూ సముద్రం నడిచారు, మోషేని బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిసం పొందారు, అందరూ ఆత్మ సంబంధాన్ని ఒకే ఆహారం భుజించారు, అందరూ ఆత్మ సంబంధాన్ని ఒకే పానం చేశారు, తమను వెంబడించిన ఆత్మ సంబంధాన్ని బండలో తాగారు. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. అరణ్యంలో చచ్చిపోయారు, కనాను చేరల. వై? ఇష్టంగా లేదు. దేవుడి ఇంట్లో లోపలే ఉన్నారు, లోపలే పొందుతున్నారు, లోపలే తాగుతున్నారు చక్కగా, కానీ దేవుడికి వ్యతిరేకంగా తిరిగి. మోషే కొండ మీదకి వెళ్తే వాళ్ళంతా ఆవరంతో మోసే పైకి వెళ్ళిపోయాడు, ఎవరు కనపట్లేదు, దేవుడు ఉన్నాడు అసలు లేదు మాకు తెలియట్లా. ఒక దేవుడు తయారు చేసుకుందామని ఒక తోడు తయారు చేసుకొని, దూడమ్మా నీకు దండాలమ్మ, మా బాబోగులు దూడంగా వచ్చావమ్మ తల్లి, దూడమ్మా నీకు దండాలమ్మ అని డీజే కొడుతున్నారంట. అక్కడ లైట్లు పెట్టు, కడుపు రెక్కిపోయింది మోషేకి. పోయారు చాలా మంది. మరి కొంతమంది తిరుగుబాటు చేసిన మోషే నాయకుడు రా, లోవానా పెద్ద లీడరు, అందరం లీడర్లే అని తిరుగుబాటు చేస్తే ఒళ్ళు మండిపోయింది దేవుడికి. వీళ్ళు మామూలుగా పోవటం కాదు, భూమి నెరవిడిచి డైరెక్ట్ గా ప్రాణంతో పట్టాలని దూకించారు. ఎందుకు గొడవలన్నీ బతి ఏమి లేకుండా డైరెక్ట్ లోపలికి. మరి కొంతమంది సణుగుతున్నారంట. ఇంటి దగ్గర అయితే ఎన్ని రకరకాలైన కూరలు తిన్నాం, చాలా రకరకాలైన కూరలు, పచ్చి రొయ్యలు తిన్నాం, ఎండు రొయ్యలు తిన్నాం, అక్కడ అన్ని తిన్నాం, మంచి టేకు చేప తిన్నాం మేము, అక్కడ కట్ట చేప తిన్నాం మేము, రకరకాలైన చేపలు తిన్నాం. అక్కడ ఏమీ లేదు, అక్కడ అంత నీచు లేని కూరలు అసలు, ఉప్పు లేకుండా ఏమి లేకుండా, అంత సరి సరుకులు లేకుండా, అంత తేలు లాగా ఉన్నది, ఎంత తింటామండి తేనె అని సణుగుతున్నారంట. దెబ్బకి దేవుడు
సర్పాలు పంపించాడంతే. వేసి కొడుతుంటే ఓ బాబా రక్షించు ప్రభా, తాపకరమైన సర్పాలతో దెబ్బకి చచ్చిపోయారు. ఎందుకు అనుకున్నారు? తిన్నగా లేరు వాళ్ళు, ఇంట్లోనే ఉన్నారు, తింటున్నారు, చదువుతున్నారు. సహాయపడ అలా పోయి అరణ్యాల్లో వెళ్తున్నాం అని సడిగారంట. చదువుతుండే టకటక అక్కడ రాబడిన మాట చాలా విచారకరమైన మాట. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టం లేకుండా పోయి అరణ్యంలో సంహరింపబడి ఆశించిన ప్రకారం చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. తిరుటకు, తాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచిరి. కొంతమంది విగ్రహారాధకులే ఉన్నారు, మరి కొంతమంది వ్యభిచరించారు. 23,000 మంది ఒక్క దినాన్ని చచ్చిపోయారు. వారంలో మళ్ళీ 1000 మంది, మొత్తం 24,000 మంది చచ్చిపోయారు. సనికి సంహారకుని చేత నశించింది. వీళ్ళంతా లోపల ఉన్నవాళ్ళే, గుర్తుంచుకోండి. బయటికి వెళ్ళొద్దు. ఫస్ట్ ప్రిన్సిపల్ లోపలే ఉండి పనికి పనులు చేస్తారు. కనుక దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో జాగరూకత అవసరం. మిగిలిన విషయాలు మనం లాస్ట్ అవర్లో మళ్ళీ తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, మనం స్వతంత్రులమయ్యాం. వెరీ గుడ్. స్వతంత్రత పొందిన వాళ్ళు జాగరూకతతో ఉండాలి. అది దేవుని యొక్క సేవలో ఉన్న దృక్పథం. ఆ దృష్టి మనకుండాలి. దృష్టి మారితే సృష్టి మారుతుంది. ఆయన ఎందుకు పిలిచాడో తెలిస్తే పరమానందం చెందుతాం. ఎందుకని మనకు మెల్లగా ప్రమోషన్ ఇస్తూ ఉంటాడు ఆయన ఇంట్లో. గుర్తుపెట్టుకోండి, జాగరూకతలోని 2 విషయాలు. ఒకటి, దాస్యమైన కాడి కిందకి వెనక్కి వెళ్ళిపోకండి. మళ్ళీ 2, ఇంట్లోనే ఉండి సనక్కండి. దేవుడు చెప్పినట్టు చేసి అద్భుతమైన దేవుని ద్వారా నడిపింపబడడానికి పరిశుద్ధాత్మ మనకందరికీ సహాయం దయచేయను గాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థించండి. పరిశుద్ధుడా, నీ నామం బట్టి వందనాలు. మరొకసారి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. జాగరూకత మేము ఎలా ఉండాలో, లుక్అవుట్ మేము ఏ రీతిగా మేము జీవించాలో మాకు ఇచ్చిన ప్రికాషన్ బట్టి వందనాలు. ప్రోగ్నాసిస్ని బట్టి వందనాలు. యేసయ్యా, ఇక్కడున్న బిడ్డలందరూ వెనక్కి వెళ్ళిపోకుండా నీతోనే ఉంటూ సనక్కుండా నీవిచ్చే అద్భుతమైన పరిణత పొందడానికి కృప దయచేయండి, బలపరచండి. అనేక అంశాల్లో మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచండి. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యు.